యాంకర్ శ్యామల ఒక వీడియో రిలీజ్ చేసింది. బహుశా టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలకు సారీ చెబుతూ ఆ వీడియో చేసిందేమో అని అనుకున్నారు అందరూ. కానీ అదేం కాదు. ఇంతకీ తను సారీ ఎందుకు చెప్పాలో అందరికీ తెలిసిందే. శ్యామల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పిట్టకథ చెప్పింది. ఆ పిట్టకథలో చంద్రబాబు నాయుడు గారిని ముసలి తోడేలుగా, పవన్ కళ్యాణ్ గారిని గొంట నక్కగా అభివర్ణించింది. ఇంతకీ శ్యామల వీడియోలో ఏం చెప్పిందంటే, వైఎస్ఆర్సీపీ ఓడిపోయినందుకు విచారం వ్యక్తం చేస్తూ తను ఎల్లప్పుడూ జగనన్నతోటే ఉంటానని చెప్పి హామీ ఇచ్చింది. అనంతరం తనకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని చెబుతూ మీకు ఒకటి నచ్చవచ్చు, నాకు ఒకటి నచ్చవచ్చు, మీకు నచ్చిందే నేను చెయ్యాలని రూల్ లేదు కదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ తను చేసిన తప్పు వైఎస్ఆర్సీపీకి ప్రచారం చెయ్యడం కాదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని జంతువులతో పోల్చడం. పైపెచ్చు తను ఏం చెబుతుందంటే, నేను ఉన్నదే చెప్పాను, లేనిది ఏమీ చెప్పలేదు, మీరు దయచేసి వ్యక్తిగతంగా తీసుకోకండి, నన్ను పర్సనల్గా టార్గెట్ చెయ్యకండి అని చెప్పి వేడుకుంది. అయితే నెటిజన్స్ తనని క్షమించినట్లుగా కనబడలేదు. ఎందుకంటే క్రింద కామెంట్ బాక్స్లో దాదాపుగా అన్ని కామెంట్స్ కూడా తన వీడియోకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కొన్ని కామెంట్స్ పరిశీలిద్దాం. ముసలి నక్క అని మంచి కథ చెప్పారు కదా, దానికి మీకు త్వరలో బహుమతి అందుకోవాలి అని కోరుకుంటున్నాను. ఉంది ఉంది, నీకు ఉంది, ఏం చేసినా లీగల్గానే చేస్తాం, డోంట్ వరీ. ఉన్నదే చెప్పావా, సిగ్గుండాలి ఇలా మాట్లాడటానికి. థ్యాంక్ యూ, మీ వల్లే ఎన్డీఏ గెలిచింది. నువ్వు 5 సంవత్సరాలు బయట కనబడకుండా ఉంటే నీకే మంచిది. ఎందుకంటే కథలు మింగేవాళ్ళని బాగా గుర్తుపెట్టుకుంటారు జన సైనికులు. సరే, జాగ్రత్తగా ఉండు. అప్పుడు ఏదో కథ చెప్పారు, టైం బొక్కలే అని వినలేదు. మరలా ఇప్పుడు చెప్పగలరా? కానీ అప్పుడు మీరు చెప్పిన కథకు మంచి బహుమానము అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ముసలి గుంట నక్క అని పర్సనల్గా తీసుకోవద్దు అని ఉన్నదే చెప్పావా? ఇది పెద్ద జోక్. మళ్ళీ ఈ వీడియో పెద్ద జోక్. నువ్వు వైసీపీకి ప్రచారం చేయడం తప్పు కాదు, ఆ నక్క తోడేలు స్టోరీ చెప్పడం తప్పు. నువ్వు చెప్పింది అంతా కరెక్ట్ అంటున్నావు, అగైన్ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. పవన్ కళ్యాణ్ అండ్ సిబిఎన్ గారిని పర్సనల్గా టార్గెట్ చేసి గుంటనక్క అన్నావు. అలాగే పీకే ఎవరికీ హెల్ప్ చేయలేదని పచ్చి అబద్ధాలు ఆడావు. వీటన్నింటికీ నువ్వు ఎప్పుడో ఒకసారి మూల్యం చెల్లించక తప్పదు.